పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తుంది. ఇక ఈ క్రమంలో నేడు పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తుంది బీఆర్ఎస్. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో నేడు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ సహా పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక నేడు బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. రాబోతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ భేటీలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, నేడు తెలంగాణ భవన్లో నిజామాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధు, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేసే కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఈ పార్లమెంటరీ వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది. మొదట్లో ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకి సంబంధించిన సమీక్ష కార్యక్రమాలని బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, అట్లాగే కేశవరావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కడెం శ్రీహరి వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలు అట్లాగే ముఖ్య నేతలతోని సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గాడిలో పెట్టే విధంగా ఈ సమీక్షా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటమికి దారితీసిన కారణాలు అట్లాగే క్యాడరు లీడర్ల మధ్య ఉన్న గ్యాప్ను పూరించే విధంగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షా కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన 2 రోజుల నుంచి సమావేశాలకు హాజరు కావట్లేదు. ప్రధానంగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు ఈ 2 రోజుల నుంచి సమీక్ష కార్యక్రమాలని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈ రోజు ఈ జహీరాబాద్ కు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాలు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 7 అసెంబ్లీకి సంబంధించిన గెలుపొందిన అభ్యర్థులు అట్లాగే పోటీ చేసిన అభ్యర్థులు వీళ్ళందరితో పాటు ముఖ్యమైన క్యాడర్ ఈ రోజు సమీక్షా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే రాబోయే ఎన్నికల్లో పార్టీని ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలి, ఓటమికి ఏ కారణాలు దోహదపడ్డాయి, గెలిచిన అభ్యర్థులు ఏ రకంగా ప్రజలతో ఉండి ఏ రకంగా గెలిచారనేది కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఆ క్యాడర్ కి నేతలకు మధ్య ఉన్న విభేదాలు ఈ బహిర్గతం అవుతున్నాయి. గతంలో చేవెళ్ల నియోజకవర్గంలో 2 రోజుల క్రితం నిర్వహించిన చేవెళ్ల నియోజకవర్గ సమావేశంలో తాండూరు అసెంబ్లీ పరిధిలో చర్చ జరుగుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అట్లాగే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని ఒక దశలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. అగ్రనేతలు సర్ది చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అట్లాంటి వివాదాలు కూడా ఈ సమీక్షా కార్యక్రమాల్లో బహిర్గతం అవుతున్నాయి. కేడర్ ని పట్టించుకోలేదు అగ్రనాయకత్వం, అట్లాగే అగ్రనాయకత్వం చుట్టూ ఉన్న మనుషులు తమల్ని దగ్గరికి రానివ్వలేదన్న ఆరోపణలు ప్రధానంగా కింది స్థాయి కేడర్ నుంచి అధిష్టానానికి వస్తున్నాయి. అవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించి వారి మధ్య ఉన్న గ్యాప్ ని నివారించే విధంగా అగ్రనేతలు ప్రయత్నం చేస్తున్నారు. మధు, వాసు, అయితే ఏదైతే అసెంబ్లీలో వచ్చినటువంటి రిజల్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని వ్యూహ రచనలు చేస్తుంది బీఆర్ఎస్, ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి కానీ మల్కాజ్గిరి నుంచి కానీ కేటీఆర్ కూడా తన నెంబరింగ్ ని పెంచుకునే నేపథ్యంలో కేటీఆర్ కూడా పోటీ చేస్తారు, బరిలోకి దిగుతారని వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఒక్కొక్క ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. కేటీఆర్ ని లోక్సభకు పంపించాలన్న ప్రతిపాదన వచ్చింది. చేవెళ్ల నుంచి మల్కాజ్గిరి నుంచి కానీ లేకపోతే సికింద్రాబాద్ నుంచి కానీ పోటీ చేయాలనే ప్రతిపాదన వచ్చింది, కానీ అది చర్చల వరకే పరిమితమైంది. అట్లాగే మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని, కరీంనగర్ నుంచి హరీష్ రావు పోటీ చేస్తారని, నిజామాబాద్ నుంచి గతంలో కవిత పోటీ చేశారు, మళ్ళీ ఆమె పోటీ చేస్తుందని ఇట్లాంటి స్పెక్యులేషన్స్ అన్ని కూడా ఈ సమావేశం సందర్భంగా తెర మీదకి వస్తున్నాయి. అయితే అవన్నీ కూడా పార్టీలో చర్చించి కేసీఆర్
ఇప్పుడు ఆయన బెడ్ రెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన సమావేశాలు ఒక్కొక్క నియోజకవర్గంలో మళ్ళొకసారి సమావేశాలు నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎన్నికలకు ఇంకా 3-4 నెలలు టైం ఉంది కాబట్టి ఆ ఎన్నికల టైంలో కేసీఆర్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అగ్రనేతల్ని ఏదైతే బీజేపీ అగ్రనేతల్ని పార్లమెంట్ కి పంపించాలని ఒక సంప్రదాయం ఉందో అట్లాగే బీఆర్ఎస్ లో కూడా హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు వీళ్ళని కూడా లోక్సభకు పంపిస్తే ఎట్లా ఉంటుందనే చర్చలో భాగంగానే కేటీఆర్ కి సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరిలో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఒక లీక్ వార్తని బయటకు తీసుకొచ్చారు. కానీ దాంట్లో ప్రధానంగా పార్టీలో చర్చ జరగట్లేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్ మళ్ళొకసారి ఈ 16కు సంబంధించిన నియోజకవర్గాలు, హైదరాబాద్ నియోజకవర్గం మొత్తం 17కు సంబంధించిన నియోజకవర్గాలకి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఫైనల్ గా ఆయన అభ్యర్థుల ఖరారు కానీ మిగతా అంశాలు ఎన్నికలకు సంబంధించిన అంశాలని ఆయన ఫైనల్ గా కేసీఆర్ దాని మీద తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధు. రైట్, థ్యాంక్ యూ అసు.